వెల్లనెస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ, దస్తావేజు లేఖర్ల వినూత్న నిరసన. పట్టణంలోని జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో ప్రభుత్వం అందజేసిన క్రీడా కిట్లను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి కూడా అభివృద్ధి పనులను పూర్తి చేయలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఒక ప్రాజెక్ట్ అట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. 5 ఏళ్ళు జగన్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ఇంకోటి నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. టీచర్ ఉద్యోగాలు ఇస్తామని టీచర్ ఉద్యోగాలు ఒకటి వల్ల 5 ఏళ్లలో రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ మూసేశారు. ఈ విధంగా విద్యా వ్యవస్థలో కొన్ని నష్టాలు జరిగినాయి. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి వైసీపీ పాలనలో వేరే స్కూల్లో చేరారు. కొంతమంది మానేశారు, చదువు మానేశారు. వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేశారు. ఈ రెసిడెన్షియల్ నిర్మాణానికి నిధులు తీసుకురాలేదు, కనీసం సైట్ చూపించలేదు. ప్రభుత్వ స్థలాలు ఉన్నా కానీ కేటాయించాల. చాలా బాధాకరం. 5 ఏళ్ళ వైసీపీ పాలనలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాయని పట్టించుకోవాలా, ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నాయన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలా. పేద పిల్లల్ని గాలికి వదిలేశారు. తప్పనిసరిగా మీ గురించి పట్టించుకుంటా, నా బాధ్యత. ఇప్పుడు బీసీలు పేదరికంలో ఉన్నారు. పేదరికంలో ఉన్నటువంటి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, వెనకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వాళ్ళందరినీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది. నా పూర్తి సపోర్ట్ ఉంటుంది, నా సహకారం ఉంటుంది. యానివర్సరీ జరపాలి ప్రిన్సిపల్ గారు. అదే ప్రభుత్వ బడ్జెట్తో పాటు ఏదైనా కావాలంటే నేనైనా సాయం చేస్తా. కొంత ఖచ్చితంగా యానివర్సరీ చక్కగా జరపాలి. కూడా నెంబర్ 1గా తీర్చిదిద్దాలని చెప్పేసి యానివర్సరీ బాగా చేయాలి. పిల్లలని బాగా చదివించాలి. వార్డెన్స్ తో కూడా క్లోజ్ మానిటరింగ్ ఉండాలి. ఆడేటప్పుడు మాత్రం స్టడీ అవర్స్ మెయింటైన్ చేయొద్దు. ఆడేటప్పుడు ఇక్కడ స్కూల్ గ్రౌండ్ లేకపోతే దగ్గరలో గ్రౌండ్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి ఆడించండి. వెనకాల గ్రౌండ్ ఉంది కదా, వెనకాల ఉన్న దాంట్లో ప్లే గ్రౌండ్స్ రెడీ చేయండి, చక్కగా ఆడించండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయండి. దానికి ఒక టీచర్ని పెట్టండి. కల్చరల్ ప్రోగ్రామ్స్. ఓకే, మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. అందరు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు, పెద్ద పెద్ద ఆశయాలు ఉండాలా. మంచి డాక్టర్ అవ్వాలి, స్పెషలిస్ట్ డాక్టర్ అవ్వాలి, లేదా మంచి ఇంజనీర్ అవ్వాలా, లేదా మంచి ప్రజాసేవ చేయాలని ఒక గొప్ప తలంపుతో గొప్ప గొప్ప ఆశయాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులందరికీ ఆశీస్సులు ఇస్తూ గ్రౌండ్ ఇక్కడ టెంపరీగా గ్రౌండ్ బాగు చేయడానికి ఏం కావాలో ఏర్పాటు చూస్తాము. అలాగే లోకేష్ గారు ప్రత్యేకంగా మీకోసం చాలా స్కూల్స్లో ఆట స్థలాలు బాగు చేయించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చాలా స్కూల్లో ఆట స్థలాలు బాగు చేయించారు. స్పోర్ట్స్ కిట్లు కూడా ఇచ్చారు. అందరూ కూడా లోకేష్ గారు, అలాగే సవిత గారు, మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అన్ని జగన్ బొమ్మలు వేసుకున్నారు. అలాగే రాళ్ల మీద కూడా, పొలాల్లో వేసే సరిహద్దు రాళ్ల మీద కూడా, ఫ్లాట్లకి సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకున్నారు. చాక్లెట్ల మీద కూడా జగన్ బొమ్మలు వేసుకున్నారు. చిక్కీల మీద జగన్ బొమ్మలు వేసుకున్నారు. ఎంత బాధాకరం. ఇప్పుడు జ్యోతిరావు పూలే గారు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మ వేసింది. మీరందరూ సంతోషపడే, గర్వపడే జ్యోతిరావు పూలే బొమ్మ వేసి ప్రతి టీషర్ట్ మీద మంచి క్వాలిటీ డ్రెస్ ఇస్తున్నందుకు మరి ప్రభుత్వానికి ఒకసారి చంద్రబాబు గారికి, మంత్రి సవిత గారికి, మంత్రి లోకేష్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుతున్నాను. పట్నంలోని జాషువా కళా ప్రాంగణంలో సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగ బాల బాలికలకు ఆధునిక సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, బ్రైలీ కిట్లు, వాకర్లు, ఆధునిక బ్యాటరీతో పనిచేసే ఈ వీల్ చైర్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో మమేకమై వారి చదువులోను జీవితంలోనూ ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. చిన్నారులు కొన్ని జన్యు లోపాల వల్ల, అలాగే సకాలంలో మందులు తెలియక వ్యాక్సిన్లు వాడకపోవటం వలన, కొన్నిసార్లు బలమైనటువంటి ఆహారం, పేదరికంలో ఉండి బలమైన ఆహారం తినకపోవడం వలన, పుట్టే బిడ్డలు జన్యు లోపాల వలన, ఇలాంటి వాటి వలన ఆరోగ్యంగా పుట్టాల్సినటువంటి బిడ్డలు దివ్యాంగులుగా పుట్టడం కొంత జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో కొంచెం ఒక 4 to 5% ఉంది.
అంటే దానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఎఫెక్ట్స్, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అందుకోసమే ఈ ఫ్లోరైడ్ బారి నుండి భవిష్యత్తులో బిడ్డలను కాపాడుకోవడానికి శాశ్వత మంచినీటి పథకాన్ని కృషి చేస్తున్నా. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడిగా, మా ప్రాంతంలో ఫ్లోరైడ్ వాటర్ సమస్యలు పరిష్కారం కావాలి అని చెప్పేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వండి. టౌన్కి ఇచ్చారు, 280 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. అట్లాగే గ్రామాలకు కూడా ఇవ్వమని చెప్పేసి కోరాం. తీసుకొస్తాం. ప్రతి గ్రామానికి కూడా మొత్తం రూరల్ మండలాలన్నిటికీ కూడా మన జిల్లాలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే స్కీము పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు దివ్యాంగ బిడ్డలు, ఈరోజు తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళని చదివించడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈరోజు తల్లిదండ్రులు ఎంతైతే పిల్లల మీద శ్రద్ధ చూపిస్తారో, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం బిడ్డల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మంత్రి నారా లోకేష్ గారు ఈ చిన్నారులకి మామూలు పిల్లల కంటే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. దివ్యాంగ బిడ్డలను బాగా చదివించాలని స్పెషల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఫిజియోథెరపీ అందిస్తున్నారు, అంటే వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజులు అందించడం. అలాగే మాట్లాడేదానికి స్పీచ్ థెరపీ, అంటే మాట్లాడటానికి ప్రాక్టీస్. కొంతమంది మాటలు సరిగా రావు, స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు ప్రభుత్వం ద్వారా. అలాగే కొత్తగా హాస్టల్స్ తీసుకొస్తున్నారు. ఈ రాష్ట్రంలో కొత్తగా హాస్టల్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుంది. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఎలవెన్స్ ఎవరికైనా వచ్చిందా? ఏ బిడ్డకి రాలా. అంటే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులు కూడా అన్యాయం చేశాడు. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క బిడ్డకి 6,000 ప్రతి సంవత్సరం, ఆడబిడ్డలకి ఇంకో 2,000 ఎక్కువ ఇచ్చి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నందు రాష్ట్ర వాలంటీర్స్, గ్రామ సచివాలయాలు, పెన్షన్లు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిని, జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మందా వెంకట్రావు, వారి సభ్యులు, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు ఏనుగుల నాగేశ్వరరావు, పెద్దారవీడు మండల అధ్యక్షులు బి కోటిరెడ్డి, కడప జిల్లా శ్రీ దత్తసాయి కళామండలి అధ్యక్షులు పి గురుస్వామి, కార్యదర్శి గురుశేఖర్, ప్రముఖ కళాకారులు పల్లా పుల్లయ్య తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కళాకారుల పెన్షన్లు అర్హులైన వారికి గుర్తించి ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీలకు బ్యాంకు లింకు రుణాలను ఇప్పించాలని కోరారు. కళాకారుల సమస్యల గురించి తెలియజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేశారు. ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా వెంటనే పరిష్కరించాలని, ప్రజా దర్బార్ వేదికగా ప్రజలు సమర్పించిన ప్రతి ఒక్క అర్జీని పూర్తి చేసి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జివి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుండి గ్రామాల్లో పింఛన్లు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మొత్తం 22 అర్జీలు వచ్చాయి. ప్రతి ఒక్కరి సమస్యను పరిశీలించిన జేవి ఆంజనేయులు ప్రజా దర్బార్ వేదిక నుండి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెన్ డౌన్ కార్యక్రమం గురువారం 4వ రోజుకు చేరుకుంది. వినుకొండ దస్తావేజులేఖర్లు 4వ రోజు వినూత్నంగా మోకాలపై నడిచి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దస్తావేజులేఖర్లు మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఏఐ ద్వారా రూపొందిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి ఆయనకు బదులు ఏఐ చేత పరిపాలన సాగించవచ్చు కదా అని ధ్వజమెత్తారు. టెక్నాలజీ వినియోగానికి తాము వ్యతిరేకం కాదని, దశాబ్దాలుగా ఉన్న వృత్తిని లేకుండా చేస్తూ తీసుకొచ్చిన 396 జీవోపైనే తమ పోరాటమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖర్లను చిన్నచూపు చూస్తూ వారి ప్రభావం పెద్దగా ఉండదని ప్రచారం చేస్తోందని, ప్రభుత్వ అవగాహన రాహిత్యానికి నిరసనమని దస్తావేజు లేఖర్లు మండిపడ్డారు. గారు ప్రెస్ మీట్ లో డాక్యుమెంట్లన్నీ ఏఐ గారు ప్రిపేర్ చేసింది అన్నాడు. అలాంటప్పుడు ఆ స్థానంలో ఆయన ఎందుకు ఏఐని కూర్చోబెట్టవచ్చు కదా? అట్లనే సీఎం సీట్లో కూడా ఏఐని కూర్చోబెట్టి పరిపాలన చేయొచ్చు కదా? అసలు వాళ్ళు ఎందుకు ఓట్లేసి గెలిపేయడం ఎందుకు? మమ్మల్ని రోడ్డు పడేయడం ఎందుకు? అందుకని మొత్తాన్ని ఏఐని పరిపాలన చేయమని చెప్పినాక నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, 396 జీవోని 396 జీవోని 396 జీవోని దస్తావేజు లేఖల దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత, దస్తావేజు లేఖల ఐక్యత.
396 జీవోని 396 జీవోని 396 జీవోని 396 జీవోని. అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకుల ఆధ్వర్యంలో శ్రీ వారాహి గుప్త నవరాత్రులు 9వ రోజు కార్యక్రమం విశేషంగా 108 మంది మహిళలచే సామూహికంగా వినుకొండపట్న అభివృద్ధిని కాంక్షించి తొలి ఏకాదశి పండుగ శుభప్రదంగా జరిగేలాగా సంకల్పం చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ఆధ్వర్యంలో వినుకొండపట్నంలోని మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి ఏకాదశి పండుగ శనివారం రోజున శ్రీ వారాహి గుప్త నవరాత్రులు ముగింపు కార్యక్రమంగా పూర్ణాహుతి పండుగ రోజున తొలి ఏకాదశి పురస్కరించుకొని 20,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటుకు ఈ రోజున ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సమేత రామలింగేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం ఈ నెల 25వ తారీఖు శనివారం రోజున బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ కూడా నవ్వుతూ నా భవిష్యత్తు లాగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో మరి ఘాట్ రోడ్డుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కొండపైన రామలింగేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణ కమిటీ అచ్యుత కోటేశ్వరరావు గారి యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో ఇచ్చేస్తున్న భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం మంచిగా వాటర్ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నిటి మార్గంలో వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని మరి వివిధ సంఘాల ద్వారా ఆధ్యాత్మిక సేవకుల ద్వారా సత్సంగత మరి భక్తుల ద్వారా ఏర్పాటు జరుగుతుంది. వారందరూ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా కొండమెట్ల వద్ద వేయించేస్తున్న లక్ష్మీ నరసింహస్వామి, స్ఫటిక రామలింగేశ్వర స్వామి, వారాహి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 12వ సంవత్సరం 20,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఈ రోజున ఆలయ కార్యనిర్వాహక అన్నదాన కమిటీ సేవకుల ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించాము. మరి శుక్రవారం సాయంత్రం 12 గంటల నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు కూడా మరి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిచే నిర్వహించబడును. అన్నదాన కార్యక్రమం మరి కంటిన్యూగా సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి భక్తులందరికీ ఒక పిలుపుగా తీసుకుని అందరూ కూడా ఈ యొక్క కొండమెట్ల వద్ద కొండ మెట్ల పూజకు వచ్చే భక్తులు, వినాయకుడిని దర్శనం చేసుకునే భక్తులు, లక్ష్మీ నరసింహస్వామి భక్తులు, మరి వారాహి అమ్మవారిని దర్శనం చేసుకునే భక్తులు అందరూ కూడా మరి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని మరి స్వయంగా రామలింగేశ్వర స్వామి ద్వారా నిర్మాణం జరిగినటువంటి ఆ స్వామివారి ఆశీర్వాదం కొండ ఘాట్ రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు ఇవన్నీ కూడా శరవేగంగా జరుగుతా ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ వినుకొండ మహాపుణ్యక్షేత్రంగా వెలుగొందే రోజులు అతి త్వరలో ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క పండుగని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారికి, మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ గారికి, మరి ఏఈ గారు రాజనారాయణ గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి టౌన్ సిఐ గారికి లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ చేస్తూ విద్యుత్ ప్రభలన్నింటి కూడా చక్కగా వారి స్థలాలను కేటాయించి వినుకొండ పట్టణం కోలాహలంగా ఈ యొక్క తిరునాళ్లు నిర్వహించుకునే విధంగా శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలిగించకుండా మరి ముందస్తుగా కఠిన చర్యలు తీసుకుంటూ అన్ని కార్యక్రమాలను ప్రజలందరిలో తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరూ కూడా సందర్భంగా తెలియజేస్తూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డ్స్ లో తమ కళాశాలలో వైసీపీ సెకండ్ ఇయర్ అభ్యసించిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని జోస్యుల అభిజ్ఞకు ఈ అవార్డు వరించడం తమకెంతో ఆనందంగా ఉందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక సైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డును కైవసం చేసుకుని వినుకొండ పట్టణానికి తమ కళాశాలకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ అద్భుత విజయానికి కళాశాల ప్రాంగణంలో ఘనంగా అభినందన సభను నిర్వహించారు. సమావేశంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని మాట్లాడుతూ జోషుల అభిజ్ఞ మొదటి నుండి చదువుతో పాటు ఇతర నైపుణ్యాలలో ఎంతో చురుగ్గా ఉండేదని, ఆమె కష్టపడే తత్వమే ఈ రోజు ఆమెను సైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డు గ్రహీతగా నిలబెట్టిందని కొనియాడారు. నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24వ తేదీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలు బంద్ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల యాజమాన్యానికి, ప్రిన్సిపాల్ కి ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి దారివేముల మరియబాబు మాట్లాడుతూ 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నీట్ పేపర్ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ ప్రభుత్వం జవాబుదారుతనంగా వ్యవహరించాలని గత నెల రోజులుగా ఆందోళనలు,
దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పర్యావరణవేత్త సోనం బుచ్చుకు నేటికి హాస్పిటల్ ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతటితో వెల్లాను సమాప్తం. తిరిగి రేపటి వెల్లానులో కలుసుకుందాం. నమస్కారం.